నా చిన్నప్పుడు సమ్మర్ అనుకుంటా, బహుశా 4th క్లాస్లో ఉంటా. ఒకరోజు రాస్తున్న టైంలో నా ముక్కుల నుంచి రక్తం రావడం స్టార్ట్ అయిపోయింది. అరే సడన్గా ముక్కుల నుంచి రక్తం రావడం ఏంటో నాకు అర్థం కాలేదు. చూస్తే నా యూనిఫామ్ అంతా తడిచిపోయింది. అరగంట సేపు క్లాస్లో హడావిడి జరిగిపోయింది. ఎంత కడిగినా అది పోతలేదు, మళ్ళా వస్తూనే ఉంది. అసలు ఈ ముక్కుల నుంచి రక్తం రావడం ఏంటో అర్థం కాలేదు ఆ రోజు. ఈ వీడియోలో ముక్కు నుండి రక్తస్రావం ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. వేసవి తాపం వల్ల ముక్కు లోపల నరాలు పొడిబారం జరుగుతుంది. ముక్కు మీద గట్టిగా దెబ్బ తగిలినా లేదా గట్టిగా రుద్దడం వల్ల కూడా జరుగుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు కూడా రక్తస్రావం జరుగుతుంది. అలర్జీలు లేదా జలుబు వల్ల ముక్కు పొడిబారడం వల్ల కూడా జరుగుతుంది. కొన్నిసార్లు రక్తపోటు ఎక్కువగా ఉన్న రక్తస్రావం జరుగుతుంది. మరి రక్తస్రావం ఆపేందుకు ఏం చేయాలి? ఫస్ట్, భయపడకూడదు. రెండవది, కొద్దిగా ముందుకు వాళ్ళు కూర్చొని నోటితో శ్వాస తీసుకోవాలి. మూడవది, ముక్కు పైభాగాన్ని 2 వేలితో 5 నుంచి 10 నిమిషాలు నెమ్మదిగా ప్రెస్ చేసి ఉంచాలి. నాలుగవది, చల్లని వస్త్రం లేదా ఐస్ ముక్కలు ముక్కుపై ఉంచితే ఉపశమనం కలుగుతుంది. రక్తస్రావం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్, రోజు తగినంత నీరు తాగాలి. రెండవది, పొడి గాలి, ఎక్కువ వేడి లేదా బలమైన వాసన నుంచి దూరంగా ఉండాలి. మూడవది, ముక్కును గట్టిగా రుద్దకూడదు. మరి ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? 15 నిమిషాల పాటు రక్తస్రావం ఆగకపోయినా, తరచుగా ముక్కు నుండి రక్తం వచ్చినా, గాయం లేదా ముక్కు విరిగినట్లయినా, అధిక రక్తపోటు ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. సో ముక్కు నుండి రక్తస్రావం అనేది సాధారణమే, భయపడాల్సిన అవసరం లేదు. నాకు జరిగినట్టు మీకు జరిగితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి.